తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, వేద పండితులు, రాజశ్యామల ఉపాసకులు నిశాంత్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. మహాదేవ. రాహుకి సంబంధించి రకరకాలుగా చెప్తూ ఉంటారు. ఎంత మాయావు అని చెప్తూ ఉంటారు. లేకపోతే అసలు మంచి సన్మార్గంలో నడవడానికి కూడా రాహు చాలా దోహదపడతాడు అని కూడా చెప్తూ ఉంటారు. ఇఫ్ ఆల్ అనుగ్రహం అనేది ఉంది అని అంటే కనుక. కానీ ఎక్కువ పాళ్ళు మాత్రం ఈ బ్యాడ్ హ్యాబిట్స్ కానీ కొంచెం దురలవాట్లు పాలవ్వటము, లేకపోతే చాలా దుష్టమైనటువంటి ఆలోచనలు చేయటము, మాయల్లోకి పడిపోవటం అనేది ఖచ్చితంగా రాహు వల్ల జరుగుతుంది అని అంటుంటారు. ఎంతవరకు నిజం? రాహు అనుగ్రహం పొందటానికి మీరైతే ఎటువంటి రెమెడీస్ ఇస్తూ ఉంటారండి? మా వాస్తవానికి ఏంటి అంటే, రాహు అనేటువంటి వాడు పూర్వంలో రాహు కేతువులు ఇద్దరు రాక్షసులు. అమృతాన్ని సేవించి వారి శిరస్సుని సుదర్శన చక్రంతో విష్ణుమూర్తి సంహరిస్తే వాళ్ళకి ఎలాగో మరణం ఉండదు కాబట్టి ఒకరికేమో పాము శిరస్సు, ఒకరికేమో పాము శరీరం పెట్టారు. అలా వాళ్ళిద్దరిని నవగ్రహాలలో పెట్టేసేసి అప్పుడు సప్తగ్రహాలు ఉండేటివి, వీళ్ళిద్దరిని కలిపి పెట్టేశారు. సూర్యుడికి పూజ చేస్తే సూర్యారిష్ఠేదు సంప్రాప్తే సూర్య పూజ అంచకార్యేది, సూర్య ధ్యానం ప్రవక్ష్యామి ఆత్మపీడోపశాంతయ, ఆత్మలో ఉండేటువంటి దోషాలు పోతాయి. అలా సూర్యుడి దగ్గర నుంచి చంద్రుడికి మనస్సు, బుధుడికి బుద్ధి, కుజుడికి రోగం, బృహస్పతికి పుత్రుడు, ఇందాక మీరు అన్నారే వ్యసన అలవాట్లు అని. ఈ గురువు ఎవరికైతే సరిగ్గా ఉండరో వారి యొక్క పిల్లలు, గురువు సరిగ్గా లేని పుత్ర సంతానం ఉంటారు కదా, వాళ్ళు వ్యసనాలకు అలవాటయ్యే ఆస్కారం ఉంటుంది. తర్వాత శని బాగాలేనప్పుడు మనకు శని ప్రాణకారకుడు. పైగా వీరి అన్న ఎవరు? యముడు, యమధర్మరాజు. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం. అవునా? అందుకోసం తర్వాత రాహవారిష్ఠేదు సంప్రాప్తే రాహు పూజ అంచకార్యేత్, రాహు ధ్యానం ప్రవక్ష్యామి జ్ఞానపీడోపశాంతయే. అంటే బుద్ధి వక్రస్థితిలో మారుతున్నది అని అంటే దానికి కారణం రాక్షసుడు. అంతే, రాక్షసుడు అంటే అందుకోసమే రాక్షస జాతి మాయాకి సంబంధించినటువంటి స్థితిగతులు. ఆ రాక్షసుడు దేవుడయ్యాడు. దేవుడయ్యేసరికి వాడి రాక్షసతత్వం అయితే పోదు కదా, ఆ పోకుండా పుట్టుకతో వచ్చింది. దాన్ని ఎందుకోసం మాయా రూపంలో మనుషుల్ని వ్యసనాలకు అలవాటు చేస్తారు. ముఖ్యంగా దీంట్లో రాహు దశ వచ్చినప్పుడు సర్పదోషం ఉండకూడదు. బట్టి సర్పదోషము, కాల సర్పదోషము ఉంటాయి చూసారా, అవి ఉండకూడదు. అలా ఉన్న వాళ్ళకైతే ఇంకా విజృంభించి ఆయన ప్రతాపాన్ని చూపిస్తాడు. చూపిస్తారు. ప్రస్తుతానికి నడుస్తున్న ఈ సమాజంలో స్త్రీ పురుషులు ఇద్దరు కూడా రాహు బాధితులు అవుతున్నారు. రాహుకి బాధితులు అవుతున్నారు. వీరికి ఏంటంటే చాలా మంది కాళహస్తికి వెళ్ళేసి రాహు కేతువుల పూజ అని చేస్తారు. ఇది కాకుండా రాహు కేతువుల పూజ కాళేశ్వరంలో ఆచరించండి. కాళహస్తితో పాటు కాళేశ్వరంలో కూడా ఆచరించాలి. అక్కడ చేస్తారండి? చేస్తారు. ప్రతి మంగళవారం రోజు చేస్తారు అక్కడ. అది ఎలా అంటే బయట 300-400 కిట్ ఉంటుంది. అక్కడ రాహు కేతువులకు అభిషేకం చేపిస్తారు, సర్ప పూజ చేయించిన తర్వాత ఇది మనం పూజ చేసుకునే దానికంటే ముందు అసలు ఇంకో ప్రక్రియ ఉంటుంది. మన ఇంట్లో కిలోంపావు బొగ్గులు పెట్టుకోవాలి. కిలోంపావు బొగ్గులు ఒక కవర్లో పెట్టుకొని ఆ రాగి ఉంటుంది కదా, రాగితో మనకు తెలిసిన అవసరాలకు ఇలా జంట సర్పాలను చేపించాలి. అవి 2 జతలు చేపించుకోవాలి. ఒకటి ఇట్లా 2 చేపించుకోవాలి. చేపించుకొని అవి పట్టుకొని మనం ఏ వస్త్రాల మీద అయితే కాళేశ్వరానికి వెళ్తున్నామో అక్కడ ఉన్నటువంటి గోదావరి నదీ తీరంలో స్నానం చేసి ఆ వస్త్రాలను ఆ నదిలో వదిలిపెట్టేయాలి. వేరే శుభ్ర వస్త్రాలు వేసుకొని ఈ వస్త్రాలను తీసుకుపోయి నదిలో వదిలిపెట్టేస్తూ ఈ నల్ల బొగ్గులు సర్పదోష పీడ పరిహారోస్తు అనుకొని నల్ల బొగ్గులను కూడా నదిలో వదిలేసి ఈ రాగి సర్పాలను తీసుకోవాలి. అయ్యా రాహు కేతువులారా, నాకు సర్పదోషము ఉంది, రాహు దశ నడుస్తున్నది, నాకు మీరు పట్టకుండా మమ్మల్ని ఎప్పటికప్పుడు సంరక్షిస్తూ ఉండండి అని చెప్పేసేసని ఆ యొక్క జంట సర్పాలను కూడా ఆ నదిలో వదిలేసి లోపలికి వెళ్ళిపోయి కాళేశ్వరంలో
స్వామివారి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి సన్నిధానం ఉంటుంది. అక్కడ కూర్చోబెట్టి బ్రాహ్మణులు వచ్చిన వాళ్ళందరికీ సామూహిక పూజలు ఆచరింపచేస్తారు. అది చేసుకుంటే రాహు యొక్క ప్రభావము మన మీద పడకుండా సంరక్షిస్తాడు. ఓకే. అంతటి గొప్ప విశిష్టత ఉంటుంది. రాహు అనగానే దుర్గా ఆరాధన విశేషంగా చెప్తారు. విశేషం. దుర్గాదేవికి తప్ప ఆయన ఎవరికి తల వంచే పరిస్థితి ఉండదు అని అంటారు. దుర్గా ఆరాధన విశేషంగా ఎలా చేసుకోవచ్చు? అందున శ్యామల అమ్మవారి గుడి కట్టి ఉన్నారు మీరు. అవునమ్మా. శ్యామల ఆరాధన కూడా రాహు యొక్క ఇంపాక్ట్ నుంచి బయటపడేస్తుంది. శ్యామలాదేవి దుర్గాదేవి అని అంటున్నారు, కానీ రాహు మొత్తం నలుగురి మాట వింటాడు తల్లి. నలుగురా? సంపూర్ణంగా నలుగురి మాటలు వింటాడు. అన్నిటికంటే ప్రధానమైన వాడు లోకకారకుడు పరమేశ్వరుడు. ఆయన మాట వినకపోవడం ఎట్లా? కుదరదు. కుదరదు. ఆ. రెండవది ఆ. తన శిరస్సుని ఖండించినటువంటి విష్ణుమూర్తి. విష్ణు. భయం ఉంటుందిగా. భయం ఉంటుంది. మూడవది దుర్గాదేవి. ఓకే. నాలుగవది సుబ్రహ్మణ్యేశ్వరుడు. ఓకే. ఎందుకు అనంటే సుబ్రహ్మణ్యేశ్వరుడు ఎవరు తల్లి? హ్మ్. సర్పజాతికి అల్లుడు. హ్మ్. మళ్ళీ దేవసేనలను వివాహమాడి సర్పజాతికి అల్లుడే. ఇప్పుడు వీళ్ళు దేంట్లో ఉన్నారు? హ్మ్. సర్పజాతిలోనే ఉన్నారు ఇద్దరు, రాహుకేతువులు. అవును. ఎందుకంటే ఇప్పుడు సర్పజాతికి ప్రధాన మూల దేవత ఆదిశేషుడు, వాసుకి, వీళ్ళందరికీ కూడా అల్లుడు ఎవరయ్యా అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఇక అల్లుడు వచ్చాడంటే ఇక ఎలా మర్యాద ఉంటుంది? వేరేలా ఉంటుంది. అవునా కదా? అలా ఈ నలుగురు తర్వాత ఇంకా రాహు వినేది ముగ్గురు ఉన్నారు. ఓకే. ఎవరు? ఉమ్. కాళి, కాళికామ్మవారు. కాళికా అమ్మవారు. రెండవది శ్యామల, మూడవది భగల. ఉమ్. భగల దేనికి? ఉమ్. సర్వస్తంభిని దేవత. ఉమ్. అన్నిటిని స్తంభింపజేస్తుంది. మళ్ళీ ఈ అవతారాలన్నీ మనకి ఎప్పుడు వచ్చాయి? దశమహావిద్యల్లో ఉమ్. సతీదేవి యొక్క వలన మనకి అవతారాలు వచ్చాయి. ఓకే. అందుకోసం వీళ్ళ ముగ్గురి మాటల్ని ఖచ్చితంగా వింటాడు. మొత్తం 7 మాటలే. ఉమ్. ఈ 7 మాటలు వినకపోతే రాహు పరిస్థితి అయిపోయినట్టు. ఉమ్. అలా సో ఇట్లా అందుకోసం ఏ అమ్మవారినైనా మీరు పూజించండి. దుర్గని పూజిస్తారా? కాళీదేవి, కాళీదేవినైనా, భగలాదేవి, భగల. శ్యామల అయినా, అన్నిటికంటే అత్యంత ప్రీతికరంగా ముఖ్యంగా వాడవలసినటువంటి భగవంతుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు. సుబ్రహ్మణ్యుడు. ఉమ్. ఆయనను ఎంత పూజిస్తే సర్పజాతి మొత్తం మన చేతుల్లో ఉంటుంది. అబ్బా. సర్పజాతి మొత్తం మన చేతుల్లో ఉంటుంది. అంటే మీరు చూడండి, కాల సర్పదోషం ఉందంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆరాధన చెయ్యండి. ఏ పండితుడి నోట్లో నుంచి అయినా ఇదే వస్తుంది. రైట్. కుజదోషం ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి. ఆ. కుక్కీకి వెళ్ళండి, సర్ప సంస్కరణ కూడా చేపిస్తారు. ఆ. అవునా? ఆ. కుక్కీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ఎన్నో సుబ్రహ్మణ్యేశ్వర క్షేత్రాల్లో ఉమ్. సర్పదోషానికి నివారణ ఎవరయ్యా అంటే కేవలం సుబ్రహ్మణ్యేశ్వరుడే. రైట్. అలాంటి స్థితుల్లో రాహు దోష నివారణ కావాలి అంటే సుబ్రహ్మణ్యేశ్వరతో పాటు ఇక మా ఆలయంలో అంటారా, ప్రస్తుతానికి మా ఆలయానికి నవగ్రహాలు లేవండి. నాకున్న బడ్జెట్తో చిన్నగా ఏదో ఒక విధంగా ఆలయం కట్టించుకున్నా, దాతల కోసం వెతుకుతున్నా. ఒకవేళ దాతలు వస్తే మా ఆలయంలో నవగ్రహాలు కూడా కట్టించి అప్పుడు మా ఆలయంలో రాహు పరిహారం అనేది చేస్తాను. ఖచ్చితంగా. అద్భుతం. విన్నారా అద్భుతం. తల్లి? చాలా చక్కగా తెలియజేశారండి. రాహు యొక్క ఆ ఇబ్బందుల నుంచి, చాలా తీవ్రమైన కష్టాలని కూడా మరి ఆయన పోర్ట్ఫోలియో అటువంటిది, ఆయన ఇచ్చి తీరుతాడు. ఆయన తప్పేం లేదు. మన కర్మ ఎలా ఉంటే అలాగా ఖచ్చితంగా జరిగి తీరుతుంది. కానీ అమ్మవారి ఆరాధన చేత ఖచ్చితంగా వాటి నుంచి బయటపడచ్చు అనేది చెప్తూ ఉన్నారు కాబట్టి అవును. చాలా చక్కగా తెలియజేశారు. కృతజ్ఞతలండి. నమస్కారం. మహాదేవ.